హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. అయితే ఏంటి ఇవాళ కొత్తగా కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఇవాళైతే నేను శారీ డ్రేప్ చేసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే మా అమ్మది. నాకు చాలా ఇష్టం. ఎప్పటినుండో ఈ శారీ వేసుకోవాలని అయితే అనుకుంటున్నా అనమాట. అయితే ఆ రోజు నేను నాకు నేనుగా డ్రేప్ చేసేసుకున్నా. అందుకే ఇలా సోకులు పడుతున్నా. యాక్చువల్‌గా నేను ఎప్పుడు శారీ వేసుకున్నా మా అమ్మ హెల్ప్‌తో గానీ, లేదంటే మా చెల్లి హెల్ప్‌తో గానీ వేసుకున్నా అనమాట. ఇదే ఫస్ట్ టైమ్ నాకు నేనుగా డ్రేప్ చేసుకోవడం. ఓకే. బానే వచ్చింది. ఇంకా ప్లీటింగ్స్ అయితే కొంచెం రావాలనమాట. ఫస్ట్ టైమ్ కదా! అందుకే ఇలా కథలు పడుతున్నా అనమాట. ఇగ్నోర్ దట్. ఓకే. ఇంకా ఈ వ్లాగ్ విషయానికొచ్చేసరికి నేను ఆవకాయ పచ్చడైతే పెట్టాననమాట. విత్ అమ్మ హెల్ప్‌తో. యాక్చువల్‌గా నాకు ఒక్కదానికి రాదు గదా! నేను ఫస్ట్ టైమ్ నా చేతులతో నేను చేస్తా అని చెప్పేసి నేను చేశా అనమాట. చాలా వచ్చింది పచ్చడి అయితే. అమ్మ అన్ని మెజర్‌మెంట్స్ అన్నీ చెప్పారు. నేను దాన్ని ఫాలో అయిపోతూ చేసేసా అనమాట. ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనయితే చెప్తాను నేను. ఏదైనా మనం లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్‌మెంట్, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది గదా! నా నేనైతే చాలా హ్యాపీగా పట్టేసా ఆవకాయ పచ్చడి అయితే. అయితే మేము ముందుగా ఈ ఆవకాయ పచ్చడి కాయలు ఒక 30 వరకు తీసుకున్నాము. వాటినైతే ఇలా కత్తిపీట సాయంతో కోసేసాననమాట. యాక్చువల్‌గా ఇవి ముక్కలు బయట కొడతారు. ఎక్కువ కాయలున్నప్పుడైతే బయటకి తీసుకెళ్ళొచ్చు కానీ తక్కువే కదా! ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా అమ్మ పట్టినప్పుడు కూడా ఇలా కత్తిపీటతోనే కట్ చేస్తారనమాట. అందుకోసం నేను కూడా అలానే చేశాను. కొంచెం కష్టంగానే అనిపిచ్చింది చేసినప్పుడు. కాకపోతే ఫైనల్లీ నేనైతే కంప్లీట్ చేసేసాననమాట అవన్నీ కట్ చేయడం. చూడండి కట్ చేసిన తర్వాత ఇలా దాంట్లో పప్పు అది తీసేసిన తర్వాత ఒక వైట్ లేయర్ లాగా ఉంటది టెంకలో. అది కూడా తీసేసేయాలనమాట. తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇవి ఒక కట్ ఈ కాయలు కోసిన సెకండ్ డే అనుకుంటా మేము పచ్చడి పెట్టాము. ఆ రోజే పట్టేయాల్సింది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. అంటే కొంచెం ముగ్గినట్టుగా అయ్యాయన్నమాట. అంటే కొంచెం కలరొచ్చిందంతే. ఆవకాయ ఎలాగో పుల్లగా ఉంటుంది, పీచు ఎక్కువుంటుంది కాబట్టి పర్వాలేదు. కొంచెం యెల్లో కలర్‌గా ఉన్నా కూడా పట్టేసామనమాట. బాగా పండిపోతే పెట్టకూడదు. అయితే ఇదిగోండి క కొయ్యడం అయితే స్టార్ట్ చేశా అనమాట నేను. చాలా కష్టంగా అనిపిచ్చింది. ఇది అంతా టైమయితే ఒక 5 అవర్స్ వరకు పట్టిందనమాట. మామిడికాయ ముక్కలు కట్ చేయడం, వాటిని క్లీన్ చేయడం అండ్ అలాగే ఉప్పు మిక్సీ పట్టుకోవడం, ఇంకా ఆవపిండి మిక్సీ పట్టడం, వెల్లుల్లి వలవడం. అబ్బా! అదైతే మెయిన్ పెద్ద టాస్క్ అనమాట. చాలా టైమ్ టేకెన్. ఆవకాయ పచ్చడి పట్టడానికి కొంచెం టైం పట్టినా, దాని టేస్ట్ కోసం ఎంత కష్టమైనా ఓకే అని పడొచ్చనమాట. అయితే మేము పట్టి ఒక వారం రోజులయిపోయింది. ఇప్పుడైతే తినడం కూడా స్టార్ట్ చేసేసాం. నేనైతే వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నా అనమాట. యాక్చువల్‌గా 1 వీక్ అయితుంది. ఆహ్, చాలా బావుంది పచ్చడైతే. మీరందరూ ఆవకాయ పచ్చడి పట్టేసారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాక్చువల్‌గా ఆవకాయ పచ్చడి కొన్ని మంత్సే బావుంటుంది కదా! కొత్త ఆవకాయ కొత్తగా ఉన్నప్పుడే తింటాము. తర్వాత కలర్ తగ్గిపోతే కారం అది కలర్ చేంజ్ అయిపోతే తినబుద్దెయ్యదు. అదేంటో తెలీదు. అయితే ఇదిగోండి ఇవి అయితే ఒక 30 కాయల వరకు తీసుకున్నాము. ఇవి ఆవకాయ కాయలు. ఇంకా ఇంకొకటుంటది కదా! కొత్తపల్లి కొబ్బరి, ఇంకా హైజర్ అని ఇప్పుడు అది కూడా ఆవకాయ పట్టొచ్చు అంటున్నారు కదా! అయితే అవి అవొక 5, ఇవొక 5 కూడా తీసుకొని ట్రై చేశామనమాట. ఫస్ట్ టైమ్ మేమెప్పుడు ఆవకాయ కాయలతోనే పచ్చడి పడతాము. అయితే ఈ కొత్తపల్లి కొబ్బరి, ఇంకా హైజర్ అనే రకాలతో మేము పట్టలేదనమాట. ఊరికే ట్రై చేద్దాం అసలెలా ఉంటుందో పచ్చడి అని చెప్పేసి అవొక 5, ఇవొక 5 తీసుకొని వాటిని కూడా అయితే పచ్చడి పట్టాము. చూపిస్తాను నేను మీకు ప్రాసెస్ అంతా. ఇదిగోండి. ముందు మామిడికాయని 2 ముక్కలుగా కోసి అందులో ఉన్న టెంకని తీసేయాలనమాట. టెంక తీసేసిన తర్వాత వైట్ లేయర్‌లాగా ఒక పొపర్‌లాగా ఉంటది. దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఇలా స్పూన్ సాయంతో తీస్తే ఈజీగా వచ్చేస్తది. కొంచెం టైమే పట్టిందనమాట. చాలా కష్టంగా ఉంది. అంటే టెంకది ముదిరిపోతది కదా! దానివల్ల మనం కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా చెయ్యెళ్ళిపోతదంతే. ఇంత కష్టం ఎందుకు బయట కొట్టించేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కాకపోతే మాకిలానే అలవాటు. కొన్ని కాయలే గదా! బయటకి తీసుకెళ్ళి, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి మనం కొట్టించుకొచ్చినా వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరనమాట. మళ్ళీ మనం ఇంటి దగ్గరకొచ్చి ఆ పప్పు తీసుకోవడం, ఆ పొప్పరు తీయడం అంతా మళ్ళీ మనమే క్లీన్ చేయాలి. ఆ మాత్రం దానికి ఇంకా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళడం ఎందుకని చెప్పేసి, ఇలా ఇంట్లోనే మేము కట్ చేసేసామనమాట. నాకు ఇలా కొత్త కొత్తవి నేర్చుకోవాలి, చెయ్యాలి అంటే చాలా ఇంట్రెస్ట్. అదయ్యే వరకు నేను కూర్చొని చేస్తా అనమాట చాలా ఇంట్రెస్ట్‌గా. ఈ ఆవకాయ పచ్చడి పట్టడం అనేది నాకైతే ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను నేర్చేసుకున్నా యాక్చువల్‌గా
క్వాంటిటీస్ దేనికి ఎంత యూజ్ చేయాలనేది కూడా నాకొక ఐడియా వచ్చేసింది. ఇవైతే ఒక కుంచుడు ముక్కలయ్యాయన్నమాట. దానికి నేను క్వాంటిటీస్ ఏంటి అని చెప్పి పట్టేటప్పుడు చూపిస్తాను మీకు చెప్తాను. అయితే మీరు పట్టారా? తిన్నారా ఆ కొత్త ఆవకాయ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అయితే తర్వాత వారం రోజులయిపోయింది. ఈలోపు నేను వీడియో అది పోస్ట్ చేయలేకపోయాననమాట. తర్వాత గౌరి అని చెప్పాను కదా! మా ఆవు. అయితే అది వాళ్ళ ఇంటికెళ్ళిపోయిందనమాట. ఇంకా బాధలో ఉన్నాను నేను. నాకెందుకో వీడియో పోస్ట్ చేయాలని అనిపించలేదు. ఇవాళైతే ఇంకా కూర్చున్నా అనమాట. ఎలా అయినా ఇవాళ పెట్టాలి అని చెప్పి. మళ్ళీ రేపు సాటర్‌డే కొంచెం బిజీ ఉంటాను నేను. సో, అందుకని ఇవాళ పెట్టేయాలనైతే ఫిక్స్ అయిపోయా అనమాట. అందుకని ఇవాళ పోస్ట్ చేస్తాను నేను. ఒక 7, 7:30 ఆ టైంకైతే ఈ వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకేంటి లైక్ చూసేవాళ్ళు కామెంట్ చేయండి. లైక్ నా వీడియో ఎలా ఉంది? లైక్ ఆహ్, ఈ ఆవకాయ పచ్చడి ఇంతేనా? మీ సైడ్ ఎట్లా పడతారు అనేది నాకు చెప్పండి. ఇక్కడైతే నేను ఈ ముక్కలన్నీ కట్ చేసే వరకు వీడియో అయితే పెట్టేసి మర్చిపోయా అనమాట. దానివల్ల స్టోరేజ్ కూడా ఎక్కువైపోయింది. అయితే ఇంకా దాన్నంతా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసి చేశా అనమాట. చాలా వరకు స్టోరేజ్ కూడా నిండిపోయిందనమాట. నేను మర్చిపోయా అనమాట ఇంకా పనిలో పడిపోయి. వీడియో మొత్తం రికార్డ్ అయిపోయింది కట్ చేసిందంతా. సో, అది అంతా ట్రిమ్ చేసి, కట్ చేసి మళ్ళీ దాన్ని ఎక్కువ లాంగ్ వీడియో తీసేసుకున్నా మనం దాన్ని ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది గదా! అలా అయిపోయిందనమాట. నాకు మెయిన్‌గా ఫోన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్ గూడా ఉంది. దానివల్లే వీడియోస్ కూడా లేట్ అయిపోతున్నాయనమాట. ఒకవేళ నేను వీడియో ఎడిట్ చేసి మొత్తం అంతా వాయిస్ ఇచ్చి అంతా డౌన్‌లోడ్‌కి పెట్టేసరికి స్టోరేజ్ లేదని చెప్తుందనమాట. మళ్ళీ అన్ని యాప్స్ తీసి, మళ్ళీ డౌన్‌లోడ్‌కి పెట్టుకొని, దాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత యాప్స్ అన్నీ మళ్ళీ వీడియో డిలీట్ చేసిన తర్వాత యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఇలా అయిపోతుందనమాట. దానివల్లే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కూడా అంటే పోస్ట్ చేయాలి ఇదంతా అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేను మొన్న చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో నెక్స్ట్ నుండి ఇంక కంటిన్యూగా పెడతానని చెప్పేసి. అయితే నేను చేయలేకపోయాను. చూడాలి ఇక నుండైనా కంటిన్యూగా పెట్టాలనైతే అనుకుంటున్నాననమాట. ఇది చూడండి ఇక్కడైతే ఒక మామిడికాయ మొత్తం ముగ్గిపోయిందనమాట. ఇంకా దాన్ని తినేసాను నేను. చాలా పులుపుగా ఉందనమాట. చాలా పులుపు. మరీ ఇంత పండిపోతే వేయకూడదు గానీ, కొంచెం కలరొస్తే వేసేసి పెట్టొచ్చు పచ్చడి. అమ్మో! చాలా పుల్లగుందనమాట. నాకు ఇవంతా క్లీన్ చేయడానికి ఒక 2 అవర్స్ వరకు పట్టింది. కొంచెం ఓపికగా చేసుకోవాలి గదా! కానీ ఇదొక మంచి ఫీలింగ్ అనమాట. నా చేతులతో నేను చేశా అని జెప్పి. ఇదిగోండి ఇవైతే ఒక కుంచుడు ముక్కల వరకొచ్చాయి. ఇదిగోండి చెప్పాను కదా! ఇవైతే ఒకటి కొత్తపల్లి కొబ్బరి, ఇంకొకటైతే హైజర్ అనమాట రకాలు. వీటితో కూడా పచ్చడి పట్టి చూద్దాం. అసలెప్పుడు టేస్ట్ చేయలేదు కదా! వీటితో పట్టలేదు కదా! అని చెప్పేసయితే ఇవి కూడా అవొక 5, ఇవొక 5 తీసుకున్నాం అనమాట. అవి కాయలు పెద్ద పెద్దగుంటాయి కదా! ముక్కలు చూసారా? ఒక 5 కాయలకే ఇన్నేసి ముక్కలొచ్చాయి. అంటే అర కుంచుడొచ్చాయనమాట. కొంచెంలో సగం వచ్చాయి. క్వాంటిటీస్ వచ్చేసరికి కొంచెం ముక్కలకి అరకిలో వెల్లుల్లి తీసుకోవాలి, కేజీ కారం తీసుకోవాలి, 3 కేజీల ఆయిలు, ఇంకా అర కేజీ ఆవు పిండి, 200 గ్రాములు మెంతులు, అర కేజీ ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది. అయితే అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఓపిక అయిపోయిందనమాట. కడుపులో ఏదో ఒకటి పడాలి లేకపోతే ఇంకా ఇంజిన్ ముందుకు నడవదు. అయితే పొద్దున కట్ చేసిన పపాయ ఉంటే అది కూడా తినేసిన తర్వాత ఆరాంసే కూర్చొని ఆవకాయ పచ్చడి పట్టడం అయితే స్టార్ట్ చేశాము. నా ఇయర్ రింగ్స్ బావున్నాయా? ఇవైతే నేను ఫస్ట్ టైమ్ ఒక జాబ్‌లాగా చేసి ఎర్న్ చేసినప్పుడు నేను తీసుకున్నా అనమాట. ఇవైతే సిల్వర్. సిల్వర్ మీద రోజ్ గోల్డ్ కోటింగ్ అనమాట. అవైతే నేను పెట్టుకున్నాను. ఎలా ఉన్నాయి? చెప్పండి. ఇంతకీ చీర ఎలా ఉంది? బావుందా? నాకు సెట్ అయిందా? మరీ పెద్దదానిలాగా ఆంటీలాగా అలా అనిపిస్తున్నాను గదా! ఇట్స్ ఓకే. నేనే కట్టుకున్నాను గదా! ఎన్ని సార్లు సోకులు పడ్డా అంటే చెప్పలేను. ఇంక అదొక ఆనందం.
అయితే ఇంకా నెక్స్ట్ పచ్చడి విషయంలోకొచ్చేస్తే జాడీలైతే ఒక 3 జాడీలైతే తీసుకున్నామనమాట. హ్మ్. సెటప్ అంతా ఇలా పెట్టాను. ఈ వృత్తులైతే ఒకటి మా అమ్మగారు కొన్నారు. ఇంకొకటైతే మా మామదనమాట. అంటే మొత్తం మామది. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మదనమాట. ఆ వృత్తి. చాలా ఇయర్స్ దానికి. ఇప్పటికి అలానే ఉంది. అయితే చెప్పాను కదా! ఒక కుంచుడు ముక్కలకి ఒక కిలో కారం అనమాట. ఒక కిలోకి ఒక పావు కిలో తగ్గిచ్చే వేసుకున్నాం మేము. ఒక గ్లాస్ తీసేసే వేసుకున్నాము. అంటే చూసుకొని అంటే మనం తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకుందాం అని చెప్పి ఒక గ్లాస్ అయితే పక్కకు పెట్టాము. ఇదిగోండి వెల్లుల్లి. ఇవైతే ఒక అరకిలో తీసుకున్నాము. వీడియో తీస్తూ ఏదైనా పని చేయాలంటే ఇది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. నేను ఇంతకు ముందు కూడా ఇలానే ఏవన్నా కొత్త థింగ్స్ నేర్చుకోవాలన్నా, కొత్త పనులు చేయాలన్నా నేను చాలా ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటా చేస్తాను. అయితే అప్పుడేం వీడియోస్ అవి తీయను గదా! తీయలేదు గదా! కొంచెం ఈజీగానే ఉండేది. ఇప్పుడు వీడియో తీస్తూ నన్ను ఏదైనా పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందనమాట. ఆహ్ నేను నాకు నేనుగానే తీసుకుంటాను. స్టాండ్‌కి పెట్టేసి ఆహ్, రికార్డ్ చేసుకుంటా అనమాట. మెంతులైతే ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవైతే ముందు ఈ మసాలా అంతా ఒకసారి కలిపి పెట్టుకొని డైరెక్ట్ వృత్తిలోనే పెట్టేస్తామనమాట పచ్చడైతే. కొంతమంది ఏం చేస్తారంటే స్టీల్ గిన్నెలో కలిపేసి ఊరిన తర్వాత 3 రోజుల తర్వాత దాన్ని షిఫ్ట్ చేస్తారు. అలా కాకుండా మేమైతే ఇలానే ఈ ప్రాసెస్‌లోనే చేస్తాము. అయితే ముందు ఈ మసాలా అదే ఈ సరుకులవన్నీ కూడా ఒక బాండీలో కలిపేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా రుత్తులైతే యాడ్ చేస్తామనమాట. ముందుగా కొంచెం ఆయిలు, తర్వాత కొన్ని కారం, కొన్ని ముక్కలు, తర్వాత మళ్ళీ కారం, కొంచెం ఆయిల్ అలా లేయర్‌గా వేస్తాము మేమైతే. కొంతమందయితే ఆయిల్‌లో ముంచి ముక్కల్ని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తారు కదా! మేము ఏ రకంగా చేస్తామనేదైతే నేను చూపిస్తాను చూడండి. అయితే వీటిలో తీసుకున్న వాటిలో కొంచెం కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాననమాట నేను. అంటే టేస్ట్ చూసుకొని కొంచెం అటు ఇటుగా పడితే వేసుకోవచ్చు. లేదు అంటే వద్దు అని చెప్పేసి పక్కకు పెట్టాననమాట. ఒక్కొక్క గ్లాస్ అయితే నేను పక్కకు పెట్టాను. కానీ ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు భలే సందడిగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేస్తారు కదా! అంటే ఆహ్, వెల్లుల్లి క్లీన్ చేయడం అని, లేదంటే మిక్సీ పట్టడంలో గానీ, ఇలా సందడిగా ఉంటుందనమాట. అందరూ కలిసి చేసుకునే పని కదా! నేనైతే మామిడికాయ ముక్కలు కోసాను. మా అక్కయితే వెల్లుల్లి క్లీన్ చేసింది. ఇంకా మా అమ్మ ఉప్పు, అది మిక్సీ పట్టారు. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని పంచుకుంటూ చేస్తే భలే ఉంటుందసలు. ఆ సందడే వేరు. చాలా బావుంటుంది. తర్వాతయితే ఇదిగోండి ఒక అరకిలో ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేసి అదే చెప్పాను కదా! తీసుకున్న వెల్లుల్లి, కారం, ఆవపిండి, ఇంకా ఉప్పు, మెంతులు. ఈ 4 రకాలు వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలనమాట. ఇదంతా పెట్టడం అంతా మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. కాకపోతే తర్వాత చేతులు మండాయి. ఇంకా ఫుల్ నైటంతా చేతులు మంటలే అనమాట కారం వల్ల. చాలా కారం. చేతులు మొత్తం ఈ అరిచేతులంతా ఉంటాయి కదా! అంతా చాలా మంటొచ్చేసాయన్నమాట. నేనెన్ని సార్లు హ్యాండ్స్ వాష్ చేసినా పోలేదు. ఐస్ పెట్టాను పోలేదు. మార్నింగ్‌కి కొంచెం తగ్గాయన్నమాట. పచ్చడి కారం అంటేనే కారమమ్మ. గొడ్డి కారం. గ్లౌజులేసుకొని చేయాలేమో మాక్సిమం. ఈసారి చేసినప్పుడు ట్రై చేస్తా అలాగా. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా ఉప్పు, ఆవపిండి, కారం
మెంతులు, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత రుత్తయితే తీసుకున్నాననమాట. ఇదైతే మా తాతమ్మది, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మదనమాట ఈ రుత్తి. అలా కొన్ని వస్తువులైతే మా ఇంట్లో ఉన్నాయి. నేను చూపిస్తా ముందు ముందు వీడియోస్‌లో. ఇదైతే ఇప్పటికి ఉంది. చాలా సంవత్సరాలనమాట దీనికి. మా అమ్మని అడిగి చెప్తా ఈసారి. అయితే ఇప్పుడు ఈ మోడల్‌లో రావట్లేదనమాట. కొంచెం రౌండ్ మోడల్‌లోనే వస్తున్నాయి రుత్తులు. ఈ మోడల్‌లో రుత్తి చాలా బావుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పటికి మా ఫస్ట్ మా తాతమ్మ పెట్టేది. తర్వాత మా అమ్మకి ఇచ్చారనమాట. మా అమ్మ అప్పటి నుండి ఇప్పటికి దీంట్లోనే పెడుతుందనమాట. అయితే దీనికి ఇంకొకటి జతుంటది. 2 కొంటారు కదా! రుత్తులంటే. ఇదిగోండి ఇక్కడైతే ఆయిల్ వేశాను ఫస్ట్. ఇలా లేయర్‌గా వేసుకుంటాము మేమైతే. మా అమ్మయితే ఇలానే చేస్తారెప్పుడు. తర్వాత ఒక ప్లేట్‌తో కారం వేశాను. ఆయిల్ వేశాను కదా! తర్వాత ఒక లేయరు కారం వేశా అనమాట. తర్వాత మొత్తం దాన్ని 4 పక్కల వెళ్ళేలాగా సర్దుకుని, తర్వాత ఒక 2 ప్లేట్లు మామిడికాయ ముక్కలు. ఇలా లేయర్‌గా వేసుకుంటూ కంప్లీట్ చేసేయాలనమాట. ఆ కుంచుడు ముక్కలు అలానే పట్టేసాయి. కానీ చాలా జాగ్రత్తగా చేయాలనమాట. నీట్‌గా చేయాలి. అస్సలు తడి అయితే తగలకూడదు ఈ పచ్చడికి. తడి తగిలితే త్వరగా పాడైపోతది పచ్చడి. నీట్‌గా నీటి అదే క్లీన్ చేతులతో ఇంకా వాటర్ కంటెంట్ అనేది దగ్గరలో ఎక్కడ లేకుండా కొంచెం మాయిశ్చర్ లేకుండా పెట్టాలనమాట. అప్పుడే నిల్వ ఉంటుంది. ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుందనమాట. లేకపోతే త్వరగా పాడైపోతుంది పచ్చడనేది. కొంచెం కారం, ఆవపిండి ఇవి తక్కువైనా కూడా ఉప్పు అనేది ఎక్కువుండేలాగా చూసుకోవాలి. లేదంటే పైన ఫంగస్‌లాగా ఫార్మ్ అయిపోయి బూజులాగా వచ్చేస్తదనమాట. అందుకోసం మీరు పచ్చడి పెట్టినప్పుడు కొంచెం ఉప్పది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తక్కువైతే తర్వాత చూడొచ్చు కానీ అస్సలు తక్కువ వేయకూడదు ఉప్పు. సరిపడా వెయ్యాలి. లేదంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. తర్వాత ఒక కొంచెం కారం, కొంచెం ఆవపిండి అనేది కలుపుకోవచ్చు. అలా అని ఉప్పు తక్కువ చేసామంటే ఖచ్చితంగా బూచయితే వచ్చేస్తదనమాట. ఇదైతే మా అమ్మ చెప్పారు. తర్వాత ఇదిగోండి లేయర్‌గా అయితే నేను అంతా వేసేసాను. ఒక లేయర్ ఆయిలు, ఒక లేయర్ ఏమో కారం, ఇంకొక లేయరు మామిడికాయ ముక్కలు అలా. దీనికైతే ఒక 3 కేజీస్ ఆయిలయితే పట్టిందనమాట. ఒక కుంచుడు ముక్కలకి 3 కేజీస్ ఆయిలు పక్కాగా ఉండాలి. ఇదైతే వేరుశనగ ఆయిల్‌తో మేము పడుతున్నాము. ఇంకా చెప్పాను కదా! కొత్తపల్లి కొబ్బరి, హైజర్ అని వాటినైతే పప్పు నూనెతో అయితే పెట్టామనమాట. ఆయిలయితే 4 పక్కలకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఒక చోటే వేసేయకూడదు. మొత్తం కారమంతా తడిచేలాగా అలా వేసా అనమాట.
నెక్స్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. అన్నీ లేయర్ బై లేయర్ వేసేసుకొని, పైన ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసి, మూత అయితే పెట్టేసి పక్కకు పెట్టేసాననమాట. తర్వాత వీటికి వాసన కడితే సరిపోతుంది. వాసన కట్టేసిన 3 డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసి, ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ చూసుకొని ఏమైతే తక్కువైనాయో అవి యాడ్ చేసుకోవాలనమాట. ఇదిగోండి చూడండి చెయ్యంతా కారం అయిపోయింది. చాలా మంటొచ్చిందనమాట. నెక్స్ట్ డే వరకు ఉండింది ఆ మంటయితే. ఇంగోండి చెప్పాను కదా! నెక్స్ట్ ఇంకా కొత్తపల్లి కొబ్బరి, ఇంకొక రకం మామిడికాయలు తీసుకున్నాం కదా! వాటి కోసం మళ్ళీ ఈ కారం అయితే ప్రిపేర్ చేశా అనమాట. అవి అయితే అరకుంచుడు, అరకుంచుడొచ్చాయి. అంటే 2 తవ్వలు, 2 తవ్వలు. ఇవైతే కొత్తపల్లి కొబ్బరి ముక్కలనమాట. ఫస్ట్ టైమ్ మేము ఈ పచ్చడి పట్టడం. అనుకుంటున్నామా నాకు గుర్తులేదు. నేను తినడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా పచ్చడి పట్టింది. కాకపోతే అవి కొత్తపల్లి కొబ్బరి అని పట్టాం గానీ, మా చెట్టుకి కాసినవి. అవి కొత్తపల్లి కొబ్బరి కాదనమాట కాయలు. అవి వేరే రకం. అది త్వరగా పాడైపోయింది కూడా ఆ పచ్చడైతే. ఇదిగోండి ఇంక ఈ పచ్చడైతే నేను పప్పు నూనెతో అయితే పెడుతున్నా అనమాట. ఈ రెండిట్లికి ఒక కేజీన్నర, 2 కేజీల ఆయిల్ వరకు పట్టింది. కేజీ ముక్కలు కదా! కేజీ ముక్కలకి కేజీ ఆయిల్ పట్టేసింది. ఇంకా కొంచెం ఎయ్యాలి. ఇంకా అంతవరకే ఉందని చెప్పి ఇంక వేయలేదు. ఆ తర్వాత తీసుకొచ్చి వేసామనమాట. అయితే ఈ ఆయిల్ ప్యాకెట్ కట్ చేయడం కూడా నాకు రావట్లేదనమాట. అంటే అవి ఉంటాయి కదా! ఎడ్జెస్ ఉన్న దగ్గర పైనైతే ఇలా ఎక్కువ ప్యాకెట్ సీల్ చేసినప్పుడు పైదుంటది కదా! అలా వేయడం వీలు కాదంట. కింద సైడ్ కట్ చేయాలని చెప్తున్నారనమాట. అక్కడ అదే నవ్వుతున్నా. "నీకెలా తెలుసు ఇవన్నీ" అని మా అమ్మని అడుగుతున్నా అనమాట. అయితే కొంచెం ఆయిల్ వేశాను. తర్వాత ఒక లేయర్ కారం వేసుకొని, ఇంకా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోయాను. ఏమో నేను అటు ఇటుగా చెప్పినా నన్ను ఏమనొద్దు. లైక్ నాకు ఇలా చెప్పడమే వచ్చింది. అందుకే ఇలా చెప్తున్నాను. ఆహ్, ఈసారి ఇంకా ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత నా చేతులతో ఇంక నేనే ఓకే. మెజర్‌మెంట్స్ ఇవి, ఇవి ఇన్ని తీసుకోవాలి. క్వాంటిటీస్ ఇవి, ఇవి ఇన్ని తీసుకోవాలి అని నేనింకా మా అమ్మ హెల్ప్ లేకుండా పెడతాను చూడండి. అప్పుడైతే ఇంకా కాన్ఫిడెంట్‌గా చెప్తా అనమాట. ఇప్పుడైతే ఓకే. మా అమ్మ చెప్పినారు కాబట్టి కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు చెప్పినప్పుడు. కాకపోతే పచ్చడి టేస్ట్ అయితే చాలా బా వచ్చిందనమాట. మా అమ్మ అయితే చాలా బా చేస్తారు వంట కానీ, అందరు అమ్మలు బానే చేస్తారనుకోండి. నాకెక్కువ మా అమ్మ చేసినయి నచ్చుతాయి. పచ్చడి గానీ, ఇంకా బిర్యానీ, ఇంకా లైక్ వంట అంతా బా చేస్తది మా అమ్మ. నాకు నచ్చుతది మా అమ్మ చేసే ప్రాసెస్ కానీ, యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ గానీ అవన్నీ నాకు బా అనిపిస్తాయనమాట. ఇదిగోండి పచ్చడి అయిపోయింది. ఇవైతే హైజర్ ముక్కలు. అయితే చిన్న రొట్టె తీసుకున్నాను కదా! అందులో అయితే సరిపోలేదనమాట. అందుకోసం ఇంకా ఇలా క్యాన్‌లో అయితే పెట్టేసి 3 డేస్ తర్వాత అవి ఆహ్, ఊరిన తర్వాత ముక్క అది కొంచెం మెత్తగా అయ్యి కొంచెం కిందకి ఎళ్తుంది కదా పచ్చడి. అప్పుడైతే రుద్దులో సరిపోతుందనయితే అనుకున్నామనమాట. ఇదిగోండి ఆయిల్ అంతా ఇలా ఆరిపోయినట్టు అయిపోయింది. పైన ఇంకా కొంచెం ఆయిల్ వేసి వాసనయితే కట్టేసాము. అంటే పైన ఇలా క్లాత్ కానీ, లేదు అంటే పేపర్ కానీ కట్టుకోవాలనమాట. అప్పుడే వాసననేది బయటికి పోదు. మేమైతే ఎప్పుడు న్యూస్ పేపర్సే కడతామనమాట. చాలా వరకు కాటన్ క్లాత్ తీసుకొని వైట్‌ది దాన్ని వ్రాప్ చేస్తారనమాట. మేమైతే ఇదిగోండి ఇలాగా న్యూస్ పేపర్స్ ఉంటాయి గదా! అవి తీసుకొని అవే కడతాము వాసనకి. ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా! అది అయితే 3 డేస్ తర్వాత మేము వృత్తిలో అయితే యాడ్ చేసామనమాట ఇవతల దాంట్లో. అది ఊరుతున్న ప్రాసెస్‌లో పైకి పొంగిపోతుందేమో అని చెప్పేసి ఒక 2 కేజీస్ ఆయిల్ మాత్రమే ముందు వేసాము. 3 కేజీస్ అని చెప్పాను కదా! ఇంకొక కేజీ ఆయిలు 3 డేస్ తర్వాత మనం టేస్ట్ అది చూసుకొని మొత్తం మళ్ళీ
పెట్టేటప్పుడు అప్పుడు ఆయిల్ ఆ కేజీ కూడా ఆయిల్ వేసేసి మళ్ళీ ఇంకొక 3 డేస్ అలా ఉంచేసిన తర్వాత మనం మంచిగా సర్వ్ చేసుకొని తినొచ్చనమాట. ఇంకా ఆఫ్టర్ 3 డేస్ తర్వాతనమాట ఇదైతే. వాటిని చూసి ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకొని ఉప్పు, కారాలు సరిపోయినాయా లేదా, ఆయిల్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఆయిల్ పడితే యాడ్ చేసుకొని, ఇంకా ఉప్పు, కారం ఏమన్నా కొంచెం తక్కువ ఎక్కువైనా వాటిని సెట్ చేసుకొని ఇంకా తినేయడమే అనమాట సర్వ్ చేసుకొని. ఒకవేళ ఆయిల్ వేస్తే కనుక మళ్ళీ ఇంకొక 2 రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత బావుంది గదా! చూస్తేనే నోరూరుతుంది. ఎప్పుడెప్పుడు కలిపేసి, ఎప్పుడెప్పుడు అంతా సెట్ చేసేసి అన్నం వేసుకొని తినాలా అన్నంత ఆత్రంగా అయితే ఉన్నదనమాట నాకు. ఇంక కలుపుతున్నాను కదా! ఇందులో కొంచెం ఆయిల్ తక్కువయింది. ఇంకా ఆయిల్ చాలా పడతదనమాట. ఇంకొక హాఫ్ కిలో వరకు ఆయిల్ అయితే పడుతుంది ఇందులో. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాననమాట ఇక్కడ. ఉప్పయితే కొంచెం తక్కువగా ఉంది. అంటే సరిపోయింది. అన్నంలోకైతే కొంచెం ఉప్పు అదే పడతదనమాట. అందుకని ఉప్పు ఒక చిన్న గ్లాసుడు ఉప్పయితే వేశాను. ఇదైతే కల్లుప్పుని మనం మిక్సీ పట్టి యూజ్ చేస్తాము. ఒకసారి మంచిగా కలిపేసుకొని నేనైతే వీటిని చిన్న చిన్న వృత్తుల్లోకైతే షిఫ్ట్ చేసేసి జాడీల్లోకి ఆహ్, ఆయిల్ కొంచెం పడితే ఆయిల్ కూడా వేసి పక్కకు పెట్టేసాననమాట. ఇదిగోండి ఎంత క్యూట్‌గా ఉంది కదా! ఈ జాడీ అయితే నేను తీర్థంలో కొన్నా అనమాట. ఆహ్, ఎక్కడ శివరాత్రి తీర్థంలో అనుకుంటా కొన్నాను. ఈ 2 చాలా క్యూట్‌గా ఉంది గదా! అయితే నేనింక ఈ పచ్చడినైతే ఈ రెండిట్లోకి షిఫ్ట్ చేసేసాననమాట. ఒక దాంట్లో అయితే సరిపోదు. అందుకు రెండిట్లోకైతే పెట్టాను. వెనకాలన్న మెస్ అంతా ఇగ్నోర్ చేసేయండి గైస్. అదిగో చెప్పాను కదా! అప్పటికే నా ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా వేరే ఫోన్‌లో షూట్ చేశాను అనమాట అక్కడి నుండి. అందుకే ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు. ఇదిగోండి తర్వాత అన్నం వేసి కలుపుకొని తినడానికైతే ఇందులో కొంచెం ఆహ్, ఉంచైతే పక్కకు పెట్టేసాననమాట. తర్వాత ఇందులో అన్నం వేసుకొని ఫుల్‌గా కుమ్మేయడమే. చెప్పాను కదా! ఆయిల్ తక్కువయిందని. సరిపడంత ఆయిల్ అయితే వేసుకొని వీటిని అయితే మళ్ళీ వాసన కట్టాలి. ఒక 2 డేస్ తర్వాత ఇంకా అంటే వెంటనే తినేయొచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ వాసన వస్తుందని చెప్పి ఒక డే అలా నిల్వకు పెట్టి తర్వాత రోజు నుండి మనం సర్వ్ చేసుకొని తినొచ్చనమాట. ఇంకా మూడిట్లోనే అలానే చేశానింకా. 3 తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని, టేస్ట్ చూసుకొని, సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులో అయితే ఆయిల్ సరిపోయింది. ఆయిలంతా మంచిగానే ఉంది. వేసుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. లేదంటే ఇంక మనిష్టం. ఆయిలయితే బావుంది. ఇంకా కొంచెం ఉప్పు పట్టిందనమాట. ఎంతో కాదు అర గ్లాసు ఉప్పు పట్టింది.
పచ్చడిలోకైతే ఓకే ఉప్పు. అన్నంలోకి వేసుకుంటే సరిపోదనమాట. అందుకని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇవైతే కొంచెం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నామనమాట టేస్ట్‌కైతే. అంటే మనం నార్మల్‌గా చూస్తే ఒకలా ఉంటది టేస్టు. అన్నంలో కలిపి తింటే ఒకలా ఉంటది. అందుకని అన్నంలో కలిపి టేస్ట్ చూసి ఎక్కువ తక్కువ చూసుకొని మళ్ళీ కలుపుకోవాలనమాట. ఫైనల్లీ నా చేతులతో నేను ఆవకాయ పచ్చడైతే పట్టేసా అనమాట. చాలా బావుంది పచ్చడైతే. యాక్చువల్‌గా మీకు కూడా నేను టేస్ట్ చూపియగలను అంటే ఖచ్చితంగా చూపించగలుగుతాను. కాకపోతే అది కుదరదు కదా! అందుకని నేనే తినేస్తా అనమాట అంతా. ఇదిగోండి ఇంకొక హాఫ్ గ్లాస్ ఉప్పయితే వేసి, ఒకసారి కలిపేసి కొంచెం టేస్ట్‌కైతే పక్కకు తీసుకొని పెట్టుకున్నా అనమాట. ఈ కలపడం కూడా ఒక టాస్కే గైస్. చేతులైతే చాలా నొప్పులొచ్చాయన్నమాట. కింద నుండి కలపాలి. మొత్తం పచ్చడంతా కలపాలనమాట. కింద నుండి పై వరకు అంతా కలిసేలా కలపాలి. లేకపోతే ఒక్కొక్క చోట ఉప్పు అది ఉండిపోతది. ఇది కలపడం అయితే ఇంకా పెద్ద టాస్క్ అనమాట ఈ పెద్ద దానిలో. అదిగోండి మొన్న కట్టేటప్పటికి అసలు నూనె లేదు కదా! పైకొచ్చింది చూసారా నూనె? ఇంకా ఎక్కువేసేసామనుకోండి పైకి పొంగిపోతదనమాట నూనె. అందుకని చెప్పి ఒక 2 కేజెస్ వరకు మొన్న వేసాము ఆయిలు. 3 డేస్ తర్వాత ఇంకొక కిలో ఆయిల్ కూడా ఇందులో వేసేసి, ఒకసారి మొత్తం కలిపేసుకొని, టేస్ట్ చూసుకొని మళ్ళీ పక్కకు పెట్టేసుకొని, ఇంకొక 2 డేస్ తర్వాత నుంచి డైలీగా తినేయొచ్చనమాట పచ్చడి. నోరు ఊరుతుంది గైస్ నాకిలా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోరు చాలా ఊరిపోతుందనమాట పచ్చడన్నం తినాలని. అలా అని ఎక్కువ తినొద్దు. కడుపులో మంటొస్తుంది. అసలే వేడి కాలం. వేడి చేస్తుంది బాడీకి. కొంచెం చూసి తినండి. ఒకవేళ తిన్నా కూడా దానికి ఆల్టర్‌నేట్‌గా ఎక్కువ వాటర్ తీసుకోవడం గానీ, మజ్జిగ ఎక్కువ తాగడం గానీ అలా చేస్తూ ఉండండి. లేదంటే అంతే. నాకైతే నేను వెంటనే తినేసా గదా! కొంచెం ఎక్కువగానే తింటా అనమాట నేను. కొత్తగా ఉన్నప్పుడే ఎక్కువ తినేసాను. కొంచెం కడుపులో మంట ఇవాళకి ఉందనమాట. ఆహ్, కొంచెం చూసి జాగ్రత్తగా తినండి. ఏమో ఇలా కొత్తగున్నప్పుడు ఎక్కువ తింటాము. ఎక్కువ అంటే లైక్ మునగక కలుపుకొని తినాలని ఉంటది గదా! అలా తినేస్తా అనమాట నేనైతే. మళ్ళీ ఒక 1 మంత్ అయిందంటే ఇంకసల ఆవకాయ పచ్చడి జోలికే పోను. అసలది కొంచెం కలర్ చేంజ్ అయినా ఎందుకో తినాలనిపియదు. ఇలా రెడ్‌గా కొంచెం కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడే మంచిగా తింటా. మీరు కూడా అంతేనా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా ప్రొనౌన్స్ చేసినా, లేదు అంటే కొంచెం మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాబట్టి కొంచెం అటు ఇటుగా చెప్పుండొచ్చు. దానికైతే నేను నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. ఇక్కడైతే మీ అందరికీ నా తరపు నుండి ఒక ఆవకాయ పచ్చడి ముద్ద. తినేయండి అందరూ. మీరెలాగో తినలేరు కదా! నేను తినేస్తా. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ గాయ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. కుదిరితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. తర్వాత ఇంక అన్నీ ఒక చోట ప్లేస్ చేసేసి వాసనైతే కట్టేసామనమాట. ఒకదానికి వీలవ్వలేదు. అందుకే పైన పేపర్ అలా పెట్టాను. ఇలా కట్టడం వల్లేంటంటే, ఆవకాయ పచ్చడి త్వరగా గాలది వెళ్ళిపోయి, వాసనది కూడా పోతుంది. కొత్తగా ఉంది అనే ఫీలింగయితే పోతుందనమాట. అందుకోసం అని చెప్పేసి, ఇలా పైన క్లాత్ కానీ, పేపర్ కానీ కడతాము. అదనమాట. ఓకే మరి. బాయ్.